5 స్కిల్స్ ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ మీ చేతిలో ఉంటది. సో మీరు డీఎస్ఏని సి++లో సాల్వ్ చేయొచ్చు, జావాలో సాల్వ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్వరికీ లేవు. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే నేను చెప్పినయన్నీ ప్రాక్టీస్ చేస్తూ అప్ స్కిల్ అయితే కాలేజ్‌కొచ్చిన ఒక 6,00,000, 8,00,000, 10,00,000 ప్యాకేజ్ కొట్టడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. థంబ్‌నెయిల్ చూసినారు కదా, ఒక 6 మంత్స్ ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టడం. సో అది క్లియర్‌గా ఈ వీడియో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ముందే చెప్తున్నా, వీడియోని ఎండ్ వరకు చూస్తా అనుకుంటే మాత్రమే ఈ వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. సగం సగం అయితే చూడకండి. ఎందుకంటే మీరు సగం చూస్తే మీరు మిస్‌గైడ్ అవుతారు. నేను రాంగ్ గైడెన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు. అండ్ మీరు నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఇస్తూ, చాలా రిసోర్సెస్ షేర్ చేస్తూ మిమ్మల్ని అప్‌స్కిల్ చేస్తూ ఉంటా. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ వెయిట్ ఇంకొక చిన్న క్వెషన్ మిగిలిపోయింది. మీ అందరికీ ఒక క్వెషన్ అడుగుతున్నా. ఆన్సర్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. సో 2025లో ఒక స్టూడెంట్‌గా ఫస్ట్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా, ఏ ఇయర్ స్టూడెంట్ అయినా ఒక స్టూడెంట్‌గా మీకు కావాల్సిన స్కిల్ ఏంది? అది మిస్ అయితున్నారు. ఆ స్కిల్ ఏందో చెప్పండి ఒకసారి. ఆలోచించుకోండి. కొంతమంది ప్రోకాస్టినేషన్ అంటారు, కొంతమంది టైమ్ మేనేజ్‌మెంట్ అంటారు, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, కొంతమంది ఇంకా చాలా స్కిల్స్ గురించి చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పనా? కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనే ఒక స్కిల్ లేకపోవడం వల్ల మనం రాంగ్ వేలో ఉన్నాం. రాంగ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం ఏదైనా గూడా. సో కామన్ సెన్స్‌తోని ఆలోచిస్తూ ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నాను చూడండి. ఖచ్చితంగా మీరు ఒక 6 మంత్స్‌లో బెటర్ రిజల్ట్స్ చూడకుంటే నన్ను అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. సో మ్యాటర్ ఏంటి అంటే మెయిన్ టాపిక్‌కి వచ్చేస్తున్నా. ఈ 5 స్కిల్స్, ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ మీ చేతిలో ఉంటది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటో చెప్పనా? యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఏంటి బ్రో ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటున్నావా? సో మీరు కోడింగ్ రౌండ్‌కెళ్ళాలి అన్నా, మీరు ఇంటర్వ్యూకెళ్ళాలి అన్నా, మీరు ప్రాజెక్ట్ చేయాలి అన్నా, కాలేజ్ ప్లేస్‌మెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటది. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. 10+ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తున్నా. స్క్రీన్‌షాట్ తీసుకోండి. చూసి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ రిసోర్సెస్ ప్రిపేర్ అవ్వాలి అని క్లియర్‌గా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. వాటి నుంచి నెక్స్ట్ 6 మంత్స్ ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు లాజిక్ బిల్డ్ అయితది. అట్ ద సేమ్ టైమ్ మీరు ప్లేస్‌మెంట్‌కి వచ్చేసరికి ఆ క్వెషన్ చూడగానే మీకు ఈజీ ఫార్ములా షార్ట్‌కట్ అర్థమైపోతది. ఆ యాప్టిట్యూడ్ క్వెషన్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకొచ్చి మాట్లాడిన వాళ్ళు గూడా వాళ్ళకి కోడింగ్ మంచిగానే వస్తది. కోడింగ్ చేస్తున్నారు. కాకుంటే ఫస్ట్ రౌండే క్రాక్ చేయలేకపోతున్నారు. ఆ ఫస్ట్ రౌండే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మన ప్లేస్‌మెంట్స్‌లో ఉండే ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. అండ్ నెక్స్ట్ 6 మంత్స్ ప్రతిరోజు అట్‌లీస్ట్ 5 మోడల్స్ ఆర్ 10 మోడల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి. ఏ టాపిక్స్ సాల్వ్ చేయాలి అంటే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. అండ్ ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలి అన్నది కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా నేను. సో సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ రౌండ్ ఆబ్వియస్‌లీ కోడింగ్ రౌండ్. కోడింగ్ రౌండ్‌లో చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద తోపు కోడింగ్ వచ్చేసేయాలి. ఏదో ట్రైస్ అవన్నీ సాల్వ్ చేయాలి అంటే అవన్నీ సాల్వ్ చేస్తే మనకి 50, 60 లక్షల ప్యాకేజ్ వస్తది బ్రో. నో. సో ఫస్ట్ నువ్వు బేసిక్‌గా కోడింగ్‌లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే సింటాక్సెస్, ఫంక్షన్స్ ఎట్లా రాయాలి, ఆ లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలి, రికర్షన్ టాపిక్స్, ఇంకా అరేస్, స్ట్రింగ్స్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్. ఇవి బేసిక్. అండ్ చాలామందికి ఉన్న ఒక క్వెషన్ ఏంటో తెలుసా? అసలు ఏ లాంగ్వేజ్‌లో సాల్వ్ చేయాలి బ్రో అని. సి, సి++, జావా, పైథాన్ ఈ 4 లాంగ్వేజెస్ మీ చేతిలో ఉంటాయి. సితో డీఎస్ఏ చేస్తామా? చేయలేము. సి అనేది కింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. కాకుంటే ఇది బేసిక్స్ నేర్చుకోవడానికి మాత్రమే. సి++, జావా ఆర్ పైథాన్ ఈ 3 మిలిగున్నాయి. పైథాన్‌ని నేను ఎలిమినేట్ చేస్తున్నా. ఎందుకంటే నేను పైథాన్‌లో డీఎస్ఏ సాల్వ్ చేయమని సజెస్ట్ చేయను. ఇంకా మనకి మిలిగి ఉంది సి++ ఆర్ జావా. సో మీరు డీఎస్ఏని సి++లో సాల్వ్ చేయొచ్చు, జావాలో సాల్వ్ చేయొచ్చు. అండ్ డీఎస్ఏ అంటే నెక్స్ట్ లెవెల్ టాపిక్స్ లైక్ ట్రైస్, డైనమిక్ ప్రోగ్రామింగ్, లింక్డ్ లిస్ట్ ఇంకా అడ్వాన్స్డ్ ఇవన్నీ. సో బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేనేం సజెస్ట్ చేస్తా అంటే జావా ఆర్ సి++. వీటిలో ఎవ్రీ డే అట్‌లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? లిటరల్లీ ఒక 1 అవర్‌లో సాల్వ్ చేయొచ్చు 2 ప్రాబ్లమ్స్‌ని ప్రాపర్‌గా కూర్చుంటే. సో లీడ్ కోడ్ ఉంది. లీడ్ కోడ్ అనేది ఒక అడ్వాన్స్ లెవెల్‌కెళ్ళినాక చేసేది. కాకుంటే బిగినర్ లెవెల్‌లో గీక్స్ ఫర్ గీక్స్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్ వీటిలోంచి సాల్వ్ చేయొచ్చు. సో చెప్తున్నా కదా! అరేస్, స్ట్రింగ్స్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ వీటిలోంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి ప్రతిరోజు. సో అప్పుడు మీ కోడింగ్‌లో నాలెడ్జ్ బిల్డ్ అయితది. అండ్ కోడింగ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ ఉంది కదా! ఓపెన్ చేసి ఆన్సర్ చూసి పేస్ట్ చేసి రన్ చేసేద్దాం అనుకోకండి. అప్పుడు మీకు ఎలాంటి లాజిక్ బిల్డ్ కాదు. ట్రై టు సిట్, పేపర్ వర్క్ చేయండి. మీకు క్వెషన్ గురించి ఆలోచించండి. అవుట్‌పుట్ రాసుకోండి.
అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఫస్ట్ 2 మంత్స్ ముందు 6 మంత్స్ అని చెప్పిన కదా! ఫస్ట్ 2-3 మంత్స్ మీరు అనుకున్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి బేసిక్స్ అన్నీ కవర్ చేసేయండి. ఎక్కడి నుంచి కవర్ చేయాలి అంటే రిసోర్సెస్ నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. ఒకవేళ స్క్రీన్ మీద రాకున్నా కూడా నేను ఒక డాక్యుమెంట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నా. అండ్ మన ఛానెల్‌కి కొత్తగా వస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే నిజంగా మిస్ అయిపోతారు. సో, కోడింగ్ రౌండ్ గురించి మాట్లాడినా. మీరు ప్రతిరోజు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని నేను చెప్పట్లేదు. అట్‌లీస్ట్ 2 హవర్స్ ప్రతిరోజు సాయంత్రం మీరు హాస్టల్‌కొచ్చినాక ఆర్ ప్రతిరోజు సాయంత్రం మీరు ఇంటికెళ్ళినాక కోడింగ్ కోసం ఒక 1 ½ 2 హవర్స్ స్పెండ్ చేసి ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే ఒక 6 మంత్స్‌లో మీకు ప్రోగ్రెస్ కనిపిస్తది. ఆ కన్సిస్టెన్సీ మిస్ అయితున్నారు. అండ్ నెక్స్ట్ రౌండ్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ క్రాక్ చేసినాం బానే ఉంది. కోడింగ్ రౌండ్ క్రాక్ చేసినాం. నెక్స్ట్ ఏముంటది? ఇంటర్వ్యూ. కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్వరికీ లేవు. లిటరల్లీ చెప్తున్నా గదా! మీకు మైక్ చేతిలో పెట్టి స్టేజ్ మీద మాట్లాడండి అంటే ఒక్కళ్ళకి గూడా మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ ప్రాపర్‌గా నేర్చుకోండి. ఎవ్రీ డే మన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే మనల్ని సర్కాస్టిక్‌గా చూస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు అనుకుంటే ఇంగ్లీష్ బుక్స్ చదవండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి ఆర్ మీకు నచ్చిన వాళ్ళతోని మీరు క్లోజ్‌గా ఉంటున్న వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో, ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ మీ ఇంటర్వ్యూ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్‌కి అసలు మీ గురించి మీరు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఇంప్రెస్ అయితారు అన్న వాటి గురించి ఆలోచించండి. సో, ఇలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ గూడా మీరు ఏదో ఇంటర్వ్యూకి ముందు వారం రోజులు ప్రిపేర్ అయితే వచ్చేది గాదు. మీరు ఏ ఇయర్‌లో ఉన్నా ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏ ఇయర్‌లో ఉన్నా గూడా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వీటిని. నిజం చెప్పండి. అట్‌లీస్ట్ 2 హవర్స్ అన్నా మనం ప్రొడక్టివ్‌గా ఉంటున్నామా ప్రతిరోజు? నో. చాలా మంది దగ్గర నో అనే ఆన్సర్ ఉంటది. సో, డైలీ కొంచెం యాప్టిట్యూడ్, కొంచెం కోడింగ్, కొంచెం ఇంటర్వ్యూ వీటి కోసం ప్రిపేర్ అయితే ఒక 6 మంత్స్‌లో మీరు అప్ స్కిల్ అయితారు. అది నేను ప్రామిస్ చేస్తున్నా. ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి. యెస్. అండ్ ఫోర్త్ ఇది మెయిన్ థింగ్ ప్రాజెక్ట్స్. సో, బ్రో నువ్వు కోడింగ్ నేర్చుకోమంటున్నావు ప్రాజెక్ట్‌లు ఎట్లా చేయాలి అంటే ప్రాజెక్ట్స్ కోసం మీరు డెవలప్‌మెంట్ పార్ట్ నేర్చుకోండి. చాలామంది సి, జావా, పైథాన్‌ని స్కిల్స్ అనుకుంటున్నారు. అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. స్కిల్స్ అంటే వెబ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి. సో, మీరు ఒక కామన్ సెన్స్‌తో ఆలోచించండి. మీరు కాలేజ్ లైఫ్‌లో కాలేజ్‌కొచ్చిన కంపెనీలో ప్లేస్ అయ్యేటప్పుడు మీకు ఇన్ని తోపు స్కిల్స్ ఉన్నాయా అని ఎవ్వరు చూడరు. మీరు బేసిక్ డీఎస్ఏ సాల్వ్ చేసినారా? మీరు ప్రోగ్రామింగ్ అది లైక్ యాప్టిట్యూడ్ సాల్వ్ చేసి ఇంటర్వ్యూ దాకా వచ్చినారా? ఇంటర్వ్యూలో ప్రాపర్‌గా ఆన్సర్ చేసినారా? అండ్ దానికి పైగా అడిషనల్ వెబ్, యాప్, డీఎస్, ఎంఎల్ ఏదైనా కొంచెం ప్యారలల్‌గా బేసిక్‌గా నేర్చుకుంటూ వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ చేయండి. అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అనేవి మీకు హెల్ప్ అయితాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకోండి. చాలామంది ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్‌లో చూసి చేయడం, లేకుంటే అమీర్‌పేట్‌లో నుంచి తెచ్చుకోవడం ఉంటది. అండ్ అలా కాకుండా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే బేసిక్ డెవలప్‌మెంట్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ యూజ్ చేసి కూడా ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు. కానీ దానికి కూడా మనం టైమ్ స్పెండ్ చేయట్లేదు. సో, నేనేమంటున్నా అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్, కోడింగ్, ఇంటర్వ్యూ కోసం వీటి కోసం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఒక స్టేజ్ వచ్చినాక మీకు అర్థమైతది. నేను డీఎస్ఏలో సాల్వ్ చేయగలుగుతున్నా అన్నప్పుడు స్టార్ట్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్‌లో మీ ఇష్టం వచ్చింది చూజ్ చేసుకోవచ్చు. అగైన్ వెబ్ యాప్, డీఎస్ఎంఎల్ ఏదైనా చూజ్ చేసుకొని ప్యారలల్‌గా లైక్ నేర్చుకుంటూనే ప్రతిరోజు డెవలప్‌మెంట్ నేర్చుకుంటూనే ప్రాజెక్ట్ అనేది చేయాలి. వెబ్ డెవల మొత్తం నేర్చుకొని ప్రాజెక్ట్ చేస్తా అంటే ఈ మొత్తం సముద్రం. ఎప్పుడు కూడా మొత్తం నేర్చుకోలేం మనం. సో, కంప్లీట్‌గా నేర్చుకుంటూనే మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఉండాలి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత ఇంటర్వ్యూ స్కిల్స్ ఉన్నా, ఎన్ని కోడింగ్ స్కిల్స్ ఉన్నా మన రెజ్యూమ్, మన పోర్ట్‌ఫోలియో సక్కగుంటే మనకు జాబ్ రాదు. అవునా గదా! సో, ఆ రెజ్యూమ్, ఆ పోర్ట్‌ఫోలియోలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏమేం కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, మీరు ఏమేం ప్రాజెక్ట్స్ చేసినారు అండ్ దీనికి అడిషనల్‌గా ఇంకోటి చెప్పనా? హైదరాబాద్‌లో అయినా మీరు ఎక్కడున్నా గూడా, ఎక్కడ టెక్ ఈవెంట్ కనిపిస్తే అది అటెండ్ అవ్వండి. దాని నుంచి ఎంతో కొంత ప్రొడక్టివ్‌గా నేర్చుకుంటూ, కొత్త పీపుల్‌తో కనెక్ట్ అయితూ, అక్కడ ఏదో అచీవ్‌మెంట్ అట్‌లీస్ట్ ఎళ్లి స్టేజ్ మీద మాట్లాడుతూ ఆర్ లీడర్‌షిప్ తీసుకుంటూ, వాలంటీరింగ్ చేస్తూ, ఆ అచీవ్‌మెంట్స్ అన్నిటిని పోర్ట్‌ఫోలియో పెట్టుకోండి. సో, ఆ రెజ్యూమ్ తయారు చేసుకోవడం, ఆ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది స్టూడెంట్స్ ఆ క్లాస్ రూమ్, ఆ 4 గోడల మధ్యలోనే ఉండి అకాడెమిక్స్‌కి మాత్రమే ప్రిపేర్ అయితూ, బయట ఎలాంటి ఈవెంట్స్ అటెండ్ కాకుండా, ఎలాంటి టెక్ ఎక్స్‌ప్లోర్ చేయకుండా, ఏం చేయకుండా జాబ్ వచ్చేస్తది అనుకుంటున్నారు. కాదు. 75% కాలేజ్ అటెండెన్స్ ఇచ్చిర్రు. మిగతాదంతా మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి, వాటి కోసం యూజ్ చేసుకోండి. సో థాట్ మీకు ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ అయితది. సో, ఇది నేను మాట్లాడాలి అనుకున్నా. అండ్ ఆ 6 మంత్స్ గైడ్ మీకు స్పెసిఫిక్ టాపిక్ గురించి చెప్పినప్పుడు స్క్రీన్ మీద క్లియర్‌గా మెన్షన్ చేస్తూ ఉంటా.
ఆర్ ఒకవేళ రాకున్నా గూడా కింద డాక్యుమెంట్ డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ డాక్యుమెంట్ తయారు జేసి అక్కడ పెడుతున్నా. అది యాక్సెస్ జేసుకోండి. అండ్ దాన్ని యాక్సెస్ చేసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకు ఎలాంటి వీడియోస్ వచ్చినా గూడా మీకు అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ గూడా క్లిక్ జేసి పెట్టుకుంటే. అండ్ సో, ఇంతే చెప్పాలి అనుకున్నా. ఒక 6 మంత్స్ అవసరమైతే నువ్వు ఈ వీడియోని మళ్ళీ చూడు వెళ్లి. నీకొక క్లారిటీ వస్తది నేనేం చెప్పినా అని. ఒక 6 మంత్స్ ప్రాపర్‌గా ప్రతిరోజు ఆర్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే నేను చెప్పినయన్నీ ప్రాక్టీస్ చేస్తూ అప్ స్కిల్ అయితే కాలేజ్‌కొచ్చిన ఒక 6,00,000, 8,00,000, 10,00,000 ప్యాకేజ్ కొట్టడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా మీతో పాటు నేర్చుకోవాలి అనే లైక్ మైండెడ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి, అరే కలిసి నేర్చుకుందాంరా నెక్స్ట్ 6 మంత్స్ ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుందామని స్టార్ట్ చేయండి. సో, మీకు హెల్ప్ అయితది. ఇంతవరకు ఒక స్టూడెంట్ లైఫ్‌లో మీరు 4థ్ ఇయర్‌కి వచ్చే వరకు ప్రాపర్‌గా అప్ స్కిల్ అయ్యి ఒక 50% అప్ స్కిల్ అయ్యి ఉన్నా మిమ్మల్ని ఆ కంపెనీ హైర్ చేసుకొని కంపెనీకి తీసుకెళ్ళి మీకు ఒక పొటెన్షియల్ ఉంది అని చెప్పి మీకు నేర్పియడం స్టార్ట్ అయితది. సో, నెక్స్ట్ 6 మంత్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఎవరైతే ఈ వీడియో ఇక్కడి దాకా చూసినారో లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. లైక్ నెక్స్ట్ 6 మంత్స్ నేను ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఇవి సాల్వ్ చేయాలి అనుకుంటున్నా అని ఒక లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టండి. నేను కూడా చూసి వాటికి రిప్లైస్ ఇస్తా. మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. టెక్ బాయ్ దీపక్.